ఏసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. హల్లెలూయా. అందరికీ షాలోం. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం ఇచ్చిన సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు దేవుడు మీరు మళ్ళీ హ్యాపీగా ఉండాలని, మీరు అందరు సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించాలని, దేవుడు మిమ్మల్ని దీవించాలని, ఆశీర్వదించాలని, మీరు ఉన్నత పొజిషన్లో ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. మరి ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం వింటున్నారు. మీ జీవితంలో అనేక అద్భుతాలు జరిగించాలని మనసారా కోరుకుంటూ ప్రార్థించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధ ఆత్మ యేసయ్య వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే వాగ్దానం ఏంటంటే, మరి హెచ్కేలు 36వ అధ్యాయము 11వ వచనము, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగచేయుదును. హల్లెలూయా. చూడండి, దేవుడు మన జీవితంలో ఏం చేయబోతున్నాడు అండి? మునుపటి కంటే అధికమైన మేలులు కదండి. ఈరోజు మునుపటి కంటే అధికమైన మేలు. నువ్వు ముందు ఆశీర్వాదాలు పొందలేదనుకోండి, దీవెనలు పొందలేదేమో, కానీ దేవుడు ఏమంటుడు? మునుపటి కంటే అధికమైన మేలు. హల్లెలూయా. చూడండి, కొంచెం మేలులు కాదంట, అధికముగా దేవుడు నీకు మేలులు ఇవ్వబోతుందండి. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు అనేక అద్భుతాలు జరిగించాలని కోరుకుంటా ఉన్నానండి. చూడండి, హైదరాబాద్ ప్రాంతంలో కావచ్చు, ఆంధ్ర ప్రాంతంలో కావచ్చు, ఏ ప్రాంతంలోనే మీరు ఉండొచ్చండి. మరి ఒకవేళ మీ కుటుంబంలో స్వస్థత లేవేమో, ఒకవేళ కుటుంబంలో విడుదల లేదేమో, అయితే రండి, నాచారం ప్రాంతంలో మన చర్చ్ ఉంది. మరి దేవుడు ఖచ్చితంగా మా ప్రార్థన ద్వారా దేవుడు మీ కార్యాలు జరిగించబోతుండే. హల్లెలూయా. లేదు మేము నాచారం ప్రాంతం రాలేదంటే, సికింద్ర ప్రాంతంలో ఆంసీ బిల్డింగ్ లో అండి, సికింద్రాబాద్ అపోలో హాస్పిటల్ వెనుక 4th floor లో మరి ప్రతిరోజు, మరి ప్రతి బుధవారము మరి మార్నింగ్ పూట ఆరాధన జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా రండి. మీ జీవితంలో గర్భఫలం లేక బాధపడుతున్నారా, లేకపోతే స్వస్థత లేక బాధపడుతున్నారా, భార్యాభర్తల సమస్యలతో ఉన్నారా, కోర్టు కేసుతో ఉన్నారా, అనేక సమస్యలతో మీరు ఉన్నారేమో, రండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తారండి. ఎందుకంటే నిరీక్షణ ఛానల్లో ప్రతిరోజు ఉదయకాలం 12 గంటల నుంచి ఆఫ్టర్నూన్ 12 o'clock నుంచి 1 o'clock వరకు మరి ప్రతిరోజు అండి మరి లైవ్ వస్తూ ఉంది. ఆ లైవ్లో అనేకులు వీక్షించి అనేకులు వస్తూ ఉన్నారు. వారి జీవితంలో, వారి కుటుంబంలో కూడా దేవుడు మేలు చేస్తూ ఉన్నాడు అండి. హల్లెలూయా. మరి మీరు కూడా రండి. మీ కుటుంబంలో కూడా స్వస్థతలు విడుదల జరగాలంటే ఖచ్చితంగా దేవుడు అందుకే ఏమంటాడు? మునుపటి కంటే అధికమైన మేలులు మీకు చేస్తా అంటున్నాండి. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో అధికమైన మేలులు కావాలా? మునుపటి కంటే మీరు అధికమైన మేలులు చూడాలనుకుంటున్నారా? తప్పక దేవుడు చేస్తాడంట అండి. హల్లెలూయా. కానీ మనలో ఏముండాలి తెలుసా అండి? విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి, ప్రార్థన పరులుగా ఉండాలి. మనం విశ్వాసం పెట్టాలి. కొంతమందికి ఆశ ఉంటుంది, కానీ దేవుడు నా జీవితం మేలు చేయాలని ఉపవాసం ఉంటారు, ప్రార్థిస్తారు, దేవుని సన్నిధికి వెళ్తారు, దేవుని కానుకలిస్తూ ఉంటారు, దేవుడు పరిచర్లో వాడబడతా ఉంటారు, పాటల్లో ఉంటారు, కానీ ఏం చేస్తారంటే మేలులు పొందుకోలేరండి వాళ్ళు. హల్లెలూయా. అధిక మేలులు కావాలనుకుంటారు, కానీ వాళ్ళలో చూడలేకపోతారు. ఎందుకంటే కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి కదండి. హల్లెలూయా. చెప్తా ఉంటారు, అక్క నేను ఇది చేస్తూ ఉంటాను, కానీ నాలో లోపం ఎక్కడ ఉంది, కానీ ప్రార్థన చేసినప్పుడు దేవుడు బయలుపరుస్తాడండి వారి గురించి. ఈ లోపం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పినప్పుడు, వాళ్ళకి తెలియచేసినప్పుడు, వాళ్ళు సరి చేసుకున్నప్పుడు మునుపటి కంటే అధిక మేలులు వాళ్ళు అప్పుడు పొందుకుంటారు. హల్లెలూయా. ఈ రోజు నీలో కూడా ఏదైనా లోపం ఉందేమో అండి, అధికమైన మేలును పొందలేకపోతున్నావేమో. నేను అన్ని విధాలుగా ఇస్తున్నానే దేవుడికి, అన్ని కార్యాలు చేస్తా ఉన్నానే, అన్నిటికీ దేవునికి సమానంగా ఉంటా ఉన్నాను కదా, ప్రార్థిస్తా ఉన్నాను కదా అని నువ్వు ఈరోజు అనుకుంటున్నావేమో. కానీ నీలో ఏదో చిన్న లోపం ఉండొచ్చండి. హల్లెలూయా. దేవునికి అయిష్టకరమైన ఏమైనా చేస్తున్నారేమో మీరు, కానీ దేవుని ఇష్టమైన రీతిలో మనం జీవించినప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతముగా అండి తీర్చిదిద్దుతాడంట. హల్లెలూయా. నీ కుటుంబంలో మేలు జరిగిస్తాడంట. కాబట్టి ఎంతమంది అయితే ఈ ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, తప్పక దేవుడు నీకు మునుపటి కంటే అధికమైన మేలులు చేయబోతున్న నీ కుటుంబంలో ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఈ వాగ్దానం వింటారో తప్పక దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఆ స్వస్థత జరిగించబోతున్నాడు, సంపూర్తి విడుదల చేయబోతున్నాడు. నీ కుటుంబంలో గొప్ప మేలులు దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రార్థించండి. మీ జీవితంలో కార్యాలు జరిగించాలని, మేలులు జరిగించాలని తప్పక దేవుడు చేయబోతున్నాడు. విశ్వాసం కలిగి నమ్మిన వారి పట్ల దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చబోతున్నాడు. ఈ వాగ్దానం దీవించి ఆశించునుగా కామెంట్ ప్రార్థించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధ ఆత్మ యేసు ప్రభువా, ఎంతమంది ఉదయకాల వాగ్దానం వింటున్నారో నైనా మునుపటి కంటే అధికమైన మేలులు వాళ్ళ కుటుంబంలో దయచేయండి యేసయ్యా. ఈ వాగ్దానము, ఈ వాక్యం వాళ్ళ జీవితంలో నెరవేర్చబడునుగా యేసయ్యా. ఈ రోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటారో ఈ సంవత్సరం అంతా వారిని దీవించండి, బ్లెస్ చేయండి, వారికి ఉన్న అవసరాలన్నీ తీర్చండి యేసు ప్రభువా. భార్య భర్తల సమాధానము, నెమ్మది, ఆశీర్వాదం, దీవెన వారికి దయచేయండి యేసయ్యా.
నువ్వే సహాయం చేయండి. గర్భఫలం దయచేయండి. భార్య భర్త సమస్యలు, గొడవలు, కలహాలు, భేదాలు ఆ సాతాను కూలిపోవాలి. కోర్టు కేసు నుంచి విడిపించండి ఏసయ్యా. నేను దేవ బిజినెస్ చేసే వాళ్ళు మంచి లాభాన్ని దయచేయండి. స్కూల్స్, కాలేజ్, జాబ్ రాకపోవాలి, ప్రయాణం తోడుకుండండి. నేను దేవా నువ్వే సహాయం చేయండి. ఇంటర్వ్యూకి వెళ్తున్న వారు సెలెక్ట్ అవుటకు సహాయం చేయండి. ప్రమోషన్ కొరకు వేచ ప్రమోషన్ దయచండి. బిజినెస్ లో మంచి లాభాన్ని దయచండి. ఇల్లు కట్టే వాళ్ళు కట్టుటకు, సంఘాలు ఇల్లు కట్టబడుటకు సహాయం దయచండి. డబ్బులు సమకూర్చండి యేసుప్రభా. నువ్వే కార్యం జరిగించండి యేసుప్రభా. మీదే సహాయం చేయండి. అద్భుతం జరిగించండి. కొనాలనుకున్న వారు కొనుటకు సహాయం చేయండి. ఎంతమంది ఐసీలో ఉన్నారు, మరణ పడకలో ఉన్నారు, అనారోగ్యంతో రోగాలతో ఉన్నారు, బంధకాలలో, శ్రమలు, నిందలు, అవమానంలో, అప్పుల్లో, మద్యానికి బానిస అయిపోయారేమో, లోక పాపానికి బానిస అయిపోయారు, వారందరినీ విడిపించండి ఏసయ్యా. మీరే కార్యం చేసి అద్భుతం ఆచరణ జరిగించండి. రక్షణ దయచండి. కుటుంబ ప్రార్థనలు చేసుకోవాలి యేసుప్రభా. వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతాన్ని ఆచరణ మేలు జరిగించమని ప్రతి కుటుంబం దర్శించి, దీవించి, ఆశ్రయించి వారి కుటుంబం పనిచేసే ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తులు, మంత్రశక్తుల నుంచి విడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.